పేరు అనిత తిడుగు మా గ్రామం మండల జఫర్గఢ్. మా మామయ్య వెంకట నరసయ్య, మా అత్తమ్మ లక్ష్మి వెంకటలక్ష్మి. మా మామయ్య 40 ఏళ్ళ కింద ఈ ప్లేస్ని కొన్నాడు. పల్లచంద్రయ్య దగ్గర కొన్నాడు. పల్లచంద్రయ్య ఆయన అవసరం నిమిత్తం మా మందవర్లో మా మామయ్య జాబ్ చేస్తా అంటే తాను వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు. ఆ డబ్బులు కట్టలే. ఆ డబ్బుల కిందికి బండ రాసిచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసిచ్చింది మాకు 250 గజాలు. 250 గజాలకి మళ్ళీ మేము వచ్చి ఇల్లు కట్టుకుంటా అంటే పల్లచంద్రయ్య వదినే, పల్లచంద్రయ్యకు బిడ్డలు కొడుకులు భార్య ఎవరు లేరు. వాళ్ళ వదిన వచ్చి ముగ్గు పోస్తా అంటే ఆపింది. ఆపిన తర్వాత పెద్ద మనుషులలో కూర్చున్నాం మేము. ఎందుకు ఆపినామంటే నాది అన్నది. నీది ఎట్లా అంటే నా మరిది సంపాదించుండు అన్నది. నీ మరిది మరి చంద్రయ్య వెంకట నరసయ్య దగ్గర 30-40 ఏళ్ళ కింద డబ్బులు తెచ్చుకున్నాడు. దానికి కాగితం ఉన్నది. దానికి దస్తూరి కూడా అంకేశ్వర సోమయ్య తెచ్చుకున్నాడు. డబ్బులు కట్టలేదు. అందుకోసం తను ఇల్లు కట్టుకుంటాడు అంటే లేదు నాది నాకు కావాలి అన్నది. నీది నీకు కావాలన్నప్పుడు 30 ఏళ్ళ నుంచి తనవి పైసలు వడ్డీతో సహా చెల్లించు అని పెద్ద మనుషులు అన్నారు. లేదు లేదు అవే 3000 ఇస్తా, నేను 30 ఏళ్ళ కింద తెచ్చుకున్న 3000 మాత్రమే ఇస్తా అని లక్ష్మమ్మ అన్నది. అది న్యాయం కాదు. నీ భూమికి రేటు పెరిగితే తన పైసకు కూడా వడ్డీ పెరుగుతుంది కదా అని పెద్ద మనుషులు అన్నారు. అంటే కడతా అన్నది. 6 నెలలు టైం ఇచ్చినాం, 5 ఏళ్ళు టైం ఇచ్చినాం, ఆమె కట్టలేదు. కట్టని ఎడల మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటామని వచ్చినాం. వస్తే అంకేశ్వర హరిప్రసాద్ వాళ్ళ నాన్న సోమయ్య నా ఇంటి ముందడి భూమి రక్తం డొల్లాడాలే, ఎవడొచ్చి ఇల్లు కడతాడు, ఎట్టెట్లా కడతాడు అని ఆపిండు మమ్మల్ని. ఆపిన తర్వాత మేము పెద్ద మనుషుల్లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత పెద్ద మనుషులు 10 రోజులు వడిబడగొట్టిండు అంకేశ్వర సోమయ్య. పెద్ద మనుషులు ఎంత చెప్పినా కూడా వినకుంటే పోనీ లచ్చమ్మ పైసకు ఆశపడుతుంది, అంకేశ్వర సోమయ్య భూమికి ఆశపడుతుండని 75 గజాలు అంకేశ్వర సోమయ్య కొలిసి 175 గజాలకు నాకు గట్టి పెట్టిండు. గట్టి పెట్టి 12 మంది పెద్ద మనుషులు తీర్మానం రాసి సంతకాలు పెట్టిండు. ఫస్ట్ జరిగింది, సెకండ్ జరిగిందంటే ఫస్ట్ జరిగిన తీర్మానం లచ్చమ్మతోటి, సెకండ్ జరిగిన తీర్మానం అంకేశ్వర సోమయ్య తోటి. 1 నెల జరిగిన అని చెప్తున్నాడు కదా ఆయన. అది మ్యాటర్ సార్. మేమైతే అన్యాయంగా ఒకరు తినలే. మా అత్తమామ కూడా ఒకరికి పెట్టింది కానీ ఒకరు తినలే. ఒకటి సార్, మా అత్తమామ ఒక్క నిమిషం, నా అత్తమామకు పిల్లలు లేరు సార్. చందోళ్ళ అబ్బాయినే పాలోళ్ళ అబ్బాయినే మా మామ చదువుకున్నాడు. అప్పటి నుండి మా మీన ద్వేషం కుట్ర కుళ్ళు. అది సార్ మెయిన్. చదువుకున్నాడు కాబట్టి వీనికి ఎక్కడిది హక్కు. మీ ఉత్తగా చదువుకోలే, దత్తత స్వీకారం చేసుకున్నారు సార్. 45 ఏళ్ళు అవుతుంది. నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు, నా బిడ్డ పెళ్ళి అయింది, నాకు మనమడు కూడా వచ్చిండు. ఈరోజు నువ్వెవనివి నాది, నువ్వెవరికి పుట్టినావంటే ఆ రోజు తెలియదా? లేకనే కదా తెచ్చుకున్నది. అది సార్ మ్యాటరు. 175 గజాలు వీళ్ళకి జాగా కష్టపడి తోలేసిండ్లు. ఆ 75 గజాలకు ఆమెకు పైసలు కట్టించిండ్లో, దానానికి ఇచ్చిండ్లో వాళ్ళకి తెలుసు సార్. 175 గజాలు మాత్రం నాది సార్. నా భర్త గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసి చేపించిండు. 2009లో జరిగింది పంచాయతీ. 2015 దాకా మేము ఆగినాము. 5 సంవత్సరాలు ఆగిన తర్వాత నా భర్త నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించిండు, గిఫ్ట్ రిజిస్ట్రేషన్. ఎవరిది అన్యాయంగా మేము తినలేదు సార్. ఇది మాత్రం వాస్తవం. పైసలు పెట్టుకున్నాం సార్, అక్రమంగా ఏదో చేసి ఒక్క కాగితము 2 కాగితం, ఒక్క సంతకం 2 సంతకాలు అంటే ఫోర్జరీ ఉంటాయి కదా సార్. 12 మంది ఉంటాయి సార్. ఒక్కరిద్దరు చనిపోవచ్చు సార్, మిగతా 10 మంది అయితే ఉన్నారు సార్. ఇప్పటికి కూడా వాళ్ళున్న పెద్ద మనుషుల సంతకానికి ఈ సంతకానికి సిగ్నేచర్ చేపించి ఏది ఫోర్జరా ఏది వాస్తవమా చూడండి. నా పేరు చందా అశోక్. మా గ్రామం తిడుగు జఫర్గఢ్ మండలం, జనగాం జిల్లా. నేను 2009లో అంతకుముందు మా నాన్న పల్లచంద్రయ్య దగ్గర అంటే సందచంద్రయ్య దగ్గర సన్నాఫు ఐలే దగ్గర భూమి కొన్నాడు. దాన్ని మా బావైన సర్పంచ్ సోమయ్య అప్పుడు ఆ రోజుల కాగితం రాసిండు. రాసిన తర్వాత ఇది తప్పుడు కాగితం అంటే పెద్ద మనుషుల తీర్మానంతో 2009లో ఒకసారి, మళ్ళా 2009 7 తారీఖు 3వ నెల ఒకసారి, 22 తారీఖు 3వ నెల ఒకసారి కూర్చోవడం వలన పెద్ద మనుషుల తీర్మానం 12 మంది పెద్ద మనుషుల తీర్మానంతో ఈ భూమి నాదే అని నిర్ణయించడం జరిగింది. వాళ్ళ పెద్ద మనుషుల తీర్మానంతో ఎన్ని గజాలు కొన్నావు? 250 గజాలని ఫస్ట్ అన్నారు. అయితే ఆ పల్లచంద్రయ్య ఆశపడతాడు, ఏదో అయిపోయింది, ఇంకో 75 గజాలు వాళ్ళకి ఇచ్చేసి అంటే ఆ ప్రకారంగా 75 గజాలు ఇచ్చేసిన తర్వాత 175 గజాలు నాకు అని చెప్పి ఇచ్చేసారు. పెద్ద మనుషుల తీర్మానం జరిగింది. అది కూడా గ్రామ పంచాయతీ తరఫు నుంచి. గ్రామ పంచాయతీ భూమి, దాన్ని మీరు సద్వినియోగం పరచుకోవాలి.
గ్రామ పంచాయతీ సద్వినియోగపరచుకున్నాక ఆ తర్వాత గ్రామ పంచాయతీ నుంచి మీరు తీసుకోవాలన్నారు. ఆ రోజులల్లా గుంటకు 10 రూపాయలు చొప్పున సర్పంచ్ ఉప సర్పంచ్ ద్వారా కార్యదర్శి మనోహర్ సార్ ద్వారా నేను భూమిని కొనడం జరిగింది. కొని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా. 2010లో నేను గ్రామ పంచాయతీలు నమోదైనాక 2015లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎలాంటిది ఏం ఆర్డర్ లేకుంటుంది. ఇప్పుడు అక్రమంగా నా దాంట్లో గడ్డివాం పెట్టిండు, కందకం తీసి ఇది నాదే అంటాడు. హరిప్రసాద్. మీరు లిస్ట్ తీసుకున్నా కూడా ఎక్కడ ఎవరు ఏమున్నారని కూడా నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నది, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఉత్తరం ఎవరు ఉన్నారు, దక్షిణం ఎవరు ఉన్నారు అనేది కూడా నా దగ్గర అధికార బలంతో నువ్వేం చేసుకుంటూ చేసుకోవచ్చు అంతా నాదే అంటాను. ఈ కందకం తీసి 6 రోజులు అవుతాను, ఇంతవరకు కూడిపిస్తా అన్నాడు. కూడిపియలేదు సార్. కూడిపిస్తా అన్నాడు, కూడిపియలేదు. అధికార బలంతో నువ్వు ఏం చేసుకుంటూ పెద్ద మనుషులలో 2 సార్లు మీరు తీర్మానం చేసి అన్నారు కదా, పెద్ద మనుషులు ఏం చెప్పారు? పెద్ద మనుషులు నాదే అని తీర్మానం చేశారు. ఫస్ట్ టైం ఏమో దీన్ని మాట్లాడతామని చెప్పారు. ఫస్ట్ నాదే అని ఒప్పించారు. ఫస్ట్ 250 గజాలు నాదే అన్నారు. తర్వాత 175 గజాలు వాళ్ళు ఆశపడతారు. అందుకు వాళ్ళ ఇంటి ముంగట ఆస్తి వాళ్ళు ఆశపడతారు. 75 గజాలు వాళ్ళకి ఇచ్చేయండి, 175 గజాలు నీకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ప్రకారంగా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ సమస్యను నువ్వు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర తీసుకుపోయినావా? తీసుకోపోలేదు సార్, గ్రామ పంచాయతీ దగ్గర పోలేదు. ఆ మేడం లీవ్లో ఉంది. నేను ఎప్పుడు పోయినా మేడం కలవలేదు. వాళ్ళ అధికారంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గూడ కట్టుకుంటారు. వాళ్ళు ఏ పర్మిషన్తో కట్టుకుంటారు. నా దాంట్లోకి వచ్చారు సార్. ఇది ఇప్పుడు నీకు ఏం కావాలంటే వాళ్ళకు కూడా ఎవిడెన్స్ ఉన్నది. మాకు న్యాయం జరగాలి సార్. నాకు ప్రాణ భయం ఉన్నది. నాకు బయటకు వెళ్ళాలంటే భయం అవుతుంది. వాళ్ళు అధికార పార్టీ ఉన్నారు, వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు అయినారు. వాళ్ళు నన్ను బుధవరించి బొజ్జిచ్చి నన్ను బెదిరిస్తారు సార్. పెద్ద మనుషులు కూడా నన్ను బెదిరిస్తారు. ఆ రోజులో పెట్టిన సంతకాలు పెట్టారు, ఇవాళ పోజరీ సంతకాలు అంటారు. ఎందుకంటే బెదిరిస్తారు నన్ను. నేను వ్యవసాయం చేసుకుంటోని, నాకు బర్రెలు, నేను ఒక బర్రెలు కాస్టోని, నాకు బర్రెలు తప్ప నాకు ఏం లేదు. నాకున్నది ఎకరన్నర భూమి, నాకు దాని మీద ఆధారం. నాకు 2 పిల్లలు. ఇప్పుడు అవి దొంగ సంతకాలు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తాడు. సంతకాలు పెట్టిరు. వాళ్ళ అధికార బలంతో ఇలా నన్ను బెదిరిస్తారు సార్. పెద్ద మనుషులతో బెదిరిస్తారు. వాళ్ళ అంటే అవి దొంగ సంతకాలు కావంటావా? కావు సార్, వాళ్ళ సంతకాలని వాళ్ళ పేపర్ అయితే రాంగ్ కదా. ఈ అమ్మిన ఆయన వ్యక్తి, ఈ పోలీసులు ఆయన సంతకం ఉన్నది, అమ్మిన పెద్దల చంద్రయ్య సంతకం ఉన్నది, ఐలయ్య సంతకం కూడా ఉంది సార్. ఇవన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉంటే వాళ్ళని అడగండి. ఇవి పక్కెంబడి ఈ జడ్జిరావు గారు కూడా ఉన్నారు సార్, వాళ్ళకు కూడా తెలుసు. ఇటు పక్క పండి చంద పాపయ్య అన్నాడు, వాళ్ళకు కూడా తెలుసు సార్. ఇది ఎప్పుడు జరిగింది కాదు. ఇప్పుడు నన్ను బెదిరిస్తారు. నాకు భయం అవుతాను సార్. దయచేసి నాకు న్యాయం చేయండి. నా భూమి నన్ను ఆక్రమించకుండా నా భూమి నన్ను కాపాడండి.